అండ్ అందరికీ నమస్కారం. ఈరోజు టైం తీసుకొని ఇక్కడ వచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో నాతో పాటు కాజోల్ అండ్ చైతు కూడా వస్తున్నారు. పద్మమోహన్ అవార్డ్స్ అంటేనే మా గౌడ్ సారే గుర్తొస్తారు. ఇట్స్ బీన్ 30 years. ఈరోజు ఎవ్రీ ఇయర్ యాంకరింగ్ చేస్తూ అందరికీ నవ్వుపిస్తూ పద్మమోహన్ అవార్డ్స్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. మీ అందరు బ్లెస్సెస్తో ఆల్ ద సెలబ్రిటీ యాంకర్స్ దే ఆర్ కమింగ్. విత్ దాట్ ద మెయిన్ అందం అండ్ ద జాన్ ఈజ్ ఆల్ ద బిగ్ పీపుల్స్. ఈ బిజీ షెడ్యూల్లో అందరు టైం తీసుకొని రావడం దట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ ఐ వాంట్ సే ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ టైం తీసుకొని వచ్చారు. అండ్ పద్మమోహన్ అవార్డ్స్ ఇలాగే ఆల్ ద ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఇంకా పెద్ద స్థాయిలో మేమందరం చేస్తామని మీ అందరు బ్లెస్సెస్ ఉండాలి. మా ఆర్జే చైతు ఎక్కడున్నాడో తెలీదు. మిస్టర్ ఆర్జే చైతు, వేర్ ఆర్ యూ? అండ్ మిస్టర్ ఆర్జే కాజోల్, ఏడున్నావు తల్లిను? ఓ పిల్ల ఏడున్నావు? కానొస్తలేదు పిల్ల. ఇది మేకప్ వేసుకొని పోయి ఈ పోరీలు అంతేరా పోయి. మేకప్ అంటే 1.5 గంట అవుతుంది. మా పోరలు అంటే టిప్ టాప్ చడ్డీ పని వేసుకున్నాం, పౌడర్ పెట్టుకున్నాం, వచ్చేసినాం. ఏడున్నారా? ఇక్కడ చెప్పు భయా. ఇంకా రాలేదని బాధపడుతున్నావు కదా, ఆ లోపు నేను కంపెనీ ఇస్తా. ఇక్కడే ఉన్నా. హలో బేటా, నమస్తే. నమస్తే. చెప్పండి. నమస్తే. అమ్మా, నేను కూడా నీలాగా యాంకర్నే, యాక్టర్నే, అన్నీ నేనే. సో సేమ్ నీకున్న పేరులాగా జోక్ అంటేనే లోబోలాగా జోక్ అంటేనే మోక్ష పేరు నాకు కూడా ఉంది. గివ్ అ క్లాప్ టు మోక్ష. ప్లీజ్ గివ్ అ క్లాప్ టు మోక్ష. కాజలక్క చైతన్య వచ్చేలోపు నేను నీ కంపెనీ ఇస్తాను. ఓ మై గాడ్, అంటే నువ్వు నాతో ఆడుకుందామని వచ్చినావు నాతో లోబోబాయ్. ఎస్. ఓకే, ఆట ఠీక్. నువ్వు ఎట్లా అంటే అట్లా. ఓకే. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఈ హెయిర్ స్టైల్ గురించే సగం జీవితం అయిపోయింది. ఆ హెయిర్ స్టైల్ గురించి. హెయిర్ స్టైల్ ఎందుకంటే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నేను కూడా చేసుకోవద్దాం అనుకున్నాను, కానీ నా హెయిర్ కది బాగోదు అన్నారని. వద్దు నీకు సెట్ కాదు. ఈ హెయిర్ స్టైల్ లోబోకే సెట్ అవుతుంది. ఇది లోబో హెయిర్ స్టైలే కన్ఫర్మ్. అది కరెక్ట్. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు జుట్టుతో పాటు గడ్డానికి కూడా కలర్. అమ్మా, ఏమో అనుకున్నా మోక్ష నాతో ఆడుకుంటుంది. ఓకే. మోక్ష అంటేనే ఆట. మోక్ష అంటేనే ఆట. అబ్బా, చౌరస్తాకే రస్తా. ఐసా. ఓకే. నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఇంకా ఇంకోటి ఏంటంటే ఒక చెప్పు ఒకటి, ఇంకో చెప్పు ఇంకోటి వేసుకున్నావు. అరే బాబా, మేము గరీబోళ్ళం బాబా. మీరంటే పైసలు. మేము ఏడా గరీబోళ్ళం. షూలు లేక ఒకటి ఇరిగిపోతే ఒకటి వేసుకొని వచ్చినాం. స్టైల్ అయిపోయింది అది. మంచి స్టైల్ గా ఉన్నావు. ఏ చింద్యా మామ, మనం మాస్ మామ, మనం మొత్తం మాస్. హాయ్ చేతు అన్న. మై బ్రదర్. హలో మై బ్రదర్. హలో ఎవ్రీవన్, a very good evening and warm welcome. అందరికీ కూడా hearty welcome to the lovely evening. How are you? మోక్ష ఏమన్నా తెలుసా భయ్యా? ఆర్జే చైతు అన్న గురించి చెప్పు అంటే, ఆర్జే చైతు అన్న అంటేనే యాంకరింగ్ అంట. అంతేనా? అంటే ఇది బిస్కెటా, ఫైన్ బిస్కెటా, లే సమోసానా? ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కలిపి బేసికలీ మనం చూస్తేనే, ముగ్గురిని చూస్తేనే అర్థమవుతుంది కదా. ఫుడ్ ఉంటే చాలు, మనకేం అవసరం. yes, బట్ పాటు తప్పళ్ళు కావాలి. claps. So can we have a big round of applause for Lobo please? So once again a very good evening ladies and gentlemen, hearty welcome. అందరికీ తెలిసిందే పద్మమోహన అవార్డ్స్ గురించి ప్రతి ఇయర్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. గత 30 సంవత్సరాలుగా పద్మమోహన ఆర్ట్ సంస్థ అనేక సాంస్కృతిక సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. We would like to thank our title sponsor Vasavi Group, thank you very much. Our main sponsors SRR Fortune Infra, Shatabdi Township Private Limited, JSR Group Sun City, and our co-sponsors Sri Punyabhumi Developers Private Limited, Harivillu Homes Private Limited, Visishta Infra Developers, Shivashakti Group of Companies, and Lavanya Constructions LVS Ready Mix. సో మా స్పాన్సర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి మా టీం అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. కాజువల్ డ్రెస్ నేను ఇక చెప్పుకోవద్దు, మనం డ్రెస్ ఇచ్చినాం. జిగేల్ రాణిలా ఉన్నావంట. జల్ 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 జిగేల్ రాణి
హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. పద్మమోహన ఆర్ట్స్ అంటే ఒక ఎమోషన్, పద్మమోహన ఆర్ట్స్ అంటే ఒక రికగ్నిషన్. చాలామంది ఆర్టిస్ట్కి ఎంతో ప్రోత్సాహం 30 years నుంచి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారంటే ఆర్టిస్ట్కే కాదు, ఆర్టిస్ట్కి ఎవరైతే పని లేదో వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేలాగా వాళ్ళ కోసమే ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్ని చేసి వాళ్ళకి కుట్టు మెషిన్లని లేకపోతే వాళ్ళకి ఇంకే షార్ట్ కట్ లో కెమెరా బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా స్క్రీన్ లో Yes. వస్తారు, విచ్ Yes. ఐ లవ్ ద మోస్ట్. Yes, so- ఐ వాంట్ టు సే గౌడ్ సాబ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యాదగిరి గౌడ్ గారి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. గివ్ అ క్లాప్ టు గౌడ్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి మన షోలో ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది కళాకారులు అండ్ ఎంతో మంది బుల్లితారలు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. ఎస్, 2020ని ఎంత తిట్టుకున్నామో 2021ని అంత మెచ్చుకుంటున్నాం. ఎందుకంటే 2020కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అసలు లైఫ్లో మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి అనే ఒక థాట్ ప్రాసెస్ని ప్రొవోక్ చేసింది 2020. ఎస్ ఎగ్జాక్ట్లీ. లోబో, ఎస్, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, జస్ట్ ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని అలా నేను చూసుకొని వస్తా, నేను ఇట్లా వెళ్దాం అనే వరకు నువ్వు లోబో అన్నావు. ఓకే డన్. అట్లా నేను మోక్ష పోయి వస్తాం. ప్లీజ్ ఒక్కసారి పలకరిస్తే గనక వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు లోబో అంటేనే హంగామా. లైట్ తీసుకోను. అందుకే కదా తెచ్చింది. మోక్ష చెప్పు నువ్వు. మీకు ఎలా అనిపిస్తుంది పద్మమోహన అవార్డ్స్కి రావడం? నాకు చాలా థ్రిల్లింగ్. అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను, ఇంతకుముందు ఛాన్స్ వచ్చింది కానీ నేను కుదరలేదు. సో ఐఎమ్ గెటింగ్ మోర్ ఎక్సైటెడ్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సూపర్. వెళ్ళు మోక్ష. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మాట్లాడండి మీరు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది పద్మమోహన అవార్డ్స్ గురించి? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ చాలా చూసాను. హాయ్ హలో మోక్ష, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు కన్యాకుమారి. కన్యాకుమారి. వావ్, పాటలో ఉన్నట్టే మంచి పేరు, సూపర్ పేరు. థ్యాంక్ యూ. నాకు మెచ్చుకున్నది నువ్వే నా పేరు. మేడం కొంచెం గట్టి మాట్లాడితే మాకు వినిపిస్తాం, మీరు ఏమంటున్నారు? నేను మైక్. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ నుండి వచ్చాను. అవునా, సూపర్. సో పద్మమోహన గురించి ఒక రెండు మాటలు. నేను అవార్డ్స్కి రావడం ఫస్ట్ టైము. వీళ్ళందరినీ దగ్గర నుండి చూద్దామని వచ్చాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆంటీ, హాయ్ మోక్ష. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. సో నైస్ నేమ్, లక్ష్మీదేవి లాగా మంచి పేరు పెట్టుకున్నారు. సో మా పద్మమోహన అవార్డ్స్ గురించి ఒక రెండు మాటలు. అవార్డ్స్ ఇవ్వడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది అది మాత్రం నిజం కదా. సూపర్. పద్మమోహన ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఆర్టిస్ట్కి ఇంకా గ్రోన్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేడం ఎప్పుడన్నా ఏదైనా అవార్డ్ సెరమనీకి వెళ్ళడం జరిగిందా మీరు? లేదండి, ఇది ఫస్ట్ టైం మేము రావడము. జేఎస్ఆర్ నుంచి వచ్చాము మేము. ఓకే, మిమ్మల్ని అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. యా. థ్యాంక్ యూ. సో చాలా మంది గెస్టులు రాబోతున్నారు. ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? మీకు ఆల్రెడీ లిస్ట్ తెలిసే ఉంటుంది కదా, ఎవరి కోసం వెయిట్ చిన్న చేస్తున్నారు? ఆర్టిస్ట్ నుంచి పెద్ద వాళ్ళ వరకు రావాలి సార్. ఫెంటాస్టిక్ అందరికీ మేడం. ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. ఎక్సలెంట్, గుడ్ వన్ మ్యామ్, గుడ్ వన్. మోక్ష. ఓకే, పద్మమోహన ఆర్ట్స్ అంటే బుల్లితెరకి నిజమైన పెద్ద Yes. పండుగ. చాలా మంది ఎంటర్టైన్మెంట్ అయ్యేది బుల్లితెరని చూసే, అవునా? 2 years నుంచి వెళ్ళి 8 years వరకు చూస్తారు టీవీని. సో అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు రావాలి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఆసమ్. కాసేపట్లో మీ అందరికి ఒరిజినల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. హాయ్ మోక్ష, దిస్ ఇస్ Hi. భావన. మీ పేరు భావన. భావన. నిజంగా చాలా మంచి పేరు. Thank మేమందరం you. మీరు మంచిగా పద్మమోహన గురించి చెప్పాలని భావిస్తున్నాను. చెప్పండి. మేము ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి అవార్డ్స్కి. ఇదివరకు కూడా మాకు ఛాన్స్ వచ్చింది, బట్ మాకు కుదరకపోవడం వల్ల మేము రాలేకపోయాము. బట్ టుడే రియలీ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు సీ యూ ఆల్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. హాయ్ మా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పేరు? చాలా బాగున్నారు. నా పేరు మావిళ్ళ పద్మ. పద్మ. వావ్, పద్మమోహన అవార్డ్స్ కి అందుకే పద్మ గారు పద్మమోహన్ అవార్డుకి వచ్చాం. సూపర్ పేరు, సూపర్. సో పద్మమోహన అవార్డ్స్ గురించి పద్మ గారు మనకి ఓ రెండు మాటలు చెప్పాలి. చాలా హ్యాపీగా ఉందండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ.
తనేమో అవార్డు తీసుకోవడానికి వచ్చింది. ఓకే, మేము గెస్ట్గా వచ్చామన్నమాట. సూపర్ సూపర్. సో మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని, అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని మోక్ష అనే నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మోక్ష, నువ్వు ఆ గల్లీలోనే ఉన్నావు, జర ముంగడు పో, ఎంతమంది ఉన్నారు అంటే ఆ గల్లీలో అంటే నువ్వు ఏమో అమ్మా వేరేతో మాట్లాడావా నువ్వు? మోహన్ కి బోలో జై. ఇట్లనే పద్మమోహన్, దిస్ ఇస్ ద సెకండ్ టైం నేను అవార్డీలాకి వచ్చాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. టుడే ఐఎమ్ టేకింగ్ పద్మమోహన్ జ్యూరీ అవార్డ్. ఇది ఎలా ఉందో తెలుసా మేడం, ప్రతి ఒక్కరు యాంకరింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, యాంకర్లు అందరూ ఫెంటాస్టిక్. మోక్ష, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ష్యూర్ యాంకరింగ్ అయితే నిజంగా. దట్స్ ఆసమ్. ఇక్కడ జెంటిల్మెన్ కూడా వచ్చారు చాలా మంది, మా అబ్బాయిలు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది. వెళ్ళే ముందు చైతు मेरा भाई हीरो और एक्ट्रेस हीरो उन लोग से వాళ్ళతో కూడా రెండు వాట్ డార్లింగ్. హాయ్ సార్, మీ పేరు? మహిత్ నారాయణ్. Huh? మహిత్ నారాయణ్. మహిత్ నారాయణ, సూపర్. మహిత్ నారాయణ గారు మన మ్యూజిక్ కంపోజర్ చక్రి గారి బ్రదర్, చక్రి గారి ఓన్ బ్రదర్. నారాయణ గారు కూడా మ్యూజిక్ కంపోజర్. హలో బ్రదర్, హార్టీ వెల్కమ్. లవ్లీ టు సీ యూ, లవ్లీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఒక పాట పాడరా? కాదు నువ్వు యాక్టింగ్ చేస్తావు కదా, ఇప్పుడు యాక్టింగ్ చేయమని అడిగానా నేను? మరి అందుకనే ఎక్కడ వద్దమ్మా తర్వాత. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఏం యా, ఇట్స్ మంచి, అంటే అందరికీ ఎంకరేజ్మెంట్ దొరికే ఒక ప్లేస్. అవార్డ్స్ అనే పండగ ప్రతి ఒక్కరికి, నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి లైఫ్లో ఒక పండగ అంటూ ఉంటుంది, అదే అవార్డ్ ఫంక్షన్. సో అది అందరం ఫీల్ అవుతాం అలానే. యాక్చువల్లీ అదే అంటే బ్యాక్ ఆఫ్ ద కెమెరాకి అంటే ప్రతి అవార్డు ఫంక్షన్ అంటే ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి పద్మమోహన్ అవార్డ్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇది అంటూ ఇస్తూ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన యాదగిరి గౌడ్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దట్స్ నైస్ ఆఫ్ యూ సార్. ఇప్పుడు రైట్ నౌ ఏ ప్రాజెక్ట్స్ రైట్ నౌ నడుస్తున్నాయి సార్ మీ? నాది ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ ఉంది, మోషన్ పోస్టర్. అండ్ సాతి అని ఇంకో మూవీ చేస్తున్నాను. సాతి? యా, గ్రేట్ సార్, గ్రేట్. ఆల్రెడీ ఒక 4 మూవీస్ చేశాను. పరారీ రిలీజ్కి ఉంది. సో ఈరోజు మీతో పాటు ఇద్దరు వచ్చారు. రెడ్డి గారింట్లో రౌడీయిజం అని. మళ్ళీ చెప్పాలి సార్? రెడ్డి గారింట్లో రౌడీయిజం. రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం. యా, ఆ రెడ్డి గారు ఎవరంటే ఎవరో కాదు, మన పక్కనున్న ఆయనే హీరో. హీరోని పక్కన పెట్టుకొని నువ్వు లైట్ ఫ్రెండ్స్ గివ్ అ క్లాప్స్ టు రెడ్డి గారి ఇంట్లో. రెడ్డి గారి ఇంట్లో హీరోయిన్ అక్క, నువ్వు నిజంగా చాలా 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 అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నాకు నేను ముందు చెప్పాలంటే, ఓకే, యువర్ ఐస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. యు ఆర్ టు సో క్యూట్. థ్యాంక్ యూ. హలో, ఐస్ ఆర్ బ్యూటిఫుల్ అంటే మా అన్న లేడా హ్యాండ్సమ్ ఉన్నాడు, ఇగో స్మార్ట్ ఉన్నాడు. గెడ్డం సూపర్ గెడ్డం. వాట్ ఆర్ యు టాకింగ్? 4 44 1999 109 108 పోలీస్ స్టేషన్. పట్టు నో 108 కాదు, 101. 108 పోలీస్ స్టేషన్. బ్యూటిఫుల్ మై బ్రో, హ్యాండ్సమ్. రియల్లీ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ గడ్డం, హ్యాండ్సమ్ గడ్డం, హ్యాండ్సమ్. నువ్వు అక్క అని ఫుల్ స్మార్ట్ అంటే మా అన్నకి చెప్పలేవా? అయ్యా, ఫుల్ స్మార్ట్. వద్దాం మనం ఇద్దరం అండర్స్టాండ్. ఓకే, అండర్స్టాండ్. ఓకే అక్క. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. I'm good. How are you? I'm fine. Actually, I saw your performance here. Is this you? Yeah. You really done a good job. Thank you so much. Yeah. Thank you, akka. I want to give you a kiss. Thank you. అమ్మో 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 అమ్మో. మీకు షూటింగ్ చేసేటప్పుడు సీన్స్ కొన్ని ఉంటాయి, అరే ఈ సీన్ నాకు చాలా నచ్చింది, అలా మెమొరీస్గా ఏది విచ్ సీన్ అంటే ఇప్పుడు అందరు అంటారు లవ్ సీన్లు బాగున్నాయి, అవి అదైతే కామన్, అది పక్కన జరిపితే నేను ఈ క్యారెక్టర్కి నేనే చేశానా అని మనకు ఆ ఫీల్ ఉంటుంది, గుర్తుందా? అరే నేను కూడా ఇలా చేయగలుగుతానా అని, అలా ఏమైనా మెమొరీస్ ఉన్నాయా మీకు? ఫస్ట్ యాక్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉండే, కానీ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బ్రదర్. లవ్ సీన్లు చేసేటప్పుడు కానీ, అట్ ద సేమ్ టైం ఇది యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంది కదా, వినోద్ కుమార్ గారు విలన్స్ ఫైట్ చేసే ఈ సీన్లు నేను చేయగలనా అని ఫస్ట్ కొంచెం ఆలోచన చేసిన. తర్వాత అల్టిమేట్ శివ ఫైట్ మాస్టర్ గారు, మా డైరెక్టర్ గారు
అందరూ దగ్గరుండి చేపించినప్పుడు ఆ సీన్ నేనే చేశానా అన్న ఫీలింగ్ నాకు చాలా కలిగింది. అంత పెద్ద ఫైట్ అసలు. ద మెయిన్ థింగ్ సినిమా ఇండస్ట్రీలో అదే మా అందరికి ఉంది ఏంటంటే డైరెక్టర్స్ అండంగానే వాళ్ళు మనకు అలా ఆ వేలో తీసుకొని వస్తారు. సో దట్ ఈస్ వాళ్ళ డైరెక్టర్స్ అంటేనే యూనో వాళ్ళకు మనం చెయ్యాలి, వాళ్ళు మనకు లైఫ్ ఇస్తారు. సో భయ్యా ఈ సినిమా 100% జనాలకు నవ్వి హంగామా చేయాలని దిల్సే ఐ విష్ టు గాడ్. మెయిన్ ఒక మాట చెప్పాలి, మా యాదగిరి అన్న పద్మమోహన ఆర్ట్స్ యాదగిరి అన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చిన మా యాదగిరి అన్న ఎప్పుడూ మంచిగా సంతోషంగా ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రమన్. థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ హీరో ఆఫ్ రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం రమన్. అండ్ ఈ సినిమాలోని హీరోయిన్ ఇంకెవరో కాదు, అప్పట్లో ఆలోచించిన వాణి విశ్వనాథ్ గారి కుమార్తె వర్ష విశ్వనాథ్. సో డైరెక్టర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ వచ్చినందుకు. సార్ యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాల్సిండేది మా యాదగిరి సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. పద్మమోహన ఆర్ట్స్ బుల్లితెర పెద్ద పండుగ ఇలాంటి అల్టిమేట్ స్టేజ్లో మమ్మల్ని ఇన్వైట్ చేసి దగ్గరుండి మమ్మల్ని ప్రోత్సహించి చాలా అల్టిమేట్గా మాకు సపోర్ట్ ఇచ్చిన ఇలాంటి వ్యక్తులు చాలా చాలా హై రేంజ్. అసలు చూస్తుంటే నేనే షాక్ అవుతున్నా, ఇది ఏదో పండుగకు వచ్చాను అనిపించింది. అసలు ఇంత పెద్ద పండుగ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ అసలు ఇంత బుల్లితెర పెద్ద పండుగ నేను ఫస్ట్ టైం వచ్చా కానీ ది బెస్ట్, చాలా ఎక్స్ట్రాండరీ. అసలు ఆ పెద్ద పెద్ద సినిమా ఫంక్షన్ వెళ్ళినా దానికి పోటీ ఇచ్చే రేంజ్ లో మంది ఉంది. రియల్లీ పద్మమోహన్ అవార్డ్స్ అంటేనే డిఫరెంట్. రియల్ సార్ అల్టిమేట్ నేను చూస్తున్నా. రియల్గా యాదగిరి సార్ చాలా థ్యాంక్ యూ సార్. మా సినిమాని మా మోషన్ పోస్టర్ని ఇలా లాంచ్ చేస్తున్నట్టే ఫస్ట్ మీరు రండి వచ్చి చేసుకోండి అని మాకు చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అదే రిలేటివ్ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన రెడ్డి గారింట్లో రౌడీయిజం రమన్ హీరో గారు అల్టిమేట్. మోక్ష గురించి ప్రత్యేకంగా చెప్పాలి, స్పెషల్ జ్యూరీ ఇప్పుడు నువ్వు చూపెట్టేయాలి, హంగామా చేసేయాలి. మామా నేను తప్పకుండా హంగామా చేస్తా మామా. 100%. నువ్వు దిగులు పడకు, నీ ఇజ్జత్ అయితే అస్సలు దీను. అమ్మా నాకు అమ్మేస్తావు తల్లి, నువ్వు కిలో లెక్క నాకు అర్థం. సరేలే, నువ్వు అవార్డు తీసుకోవడానికి వచ్చావు కదా, ఆల్రెడీ 3 యాంకర్స్ ఉన్నాం కదా, నువ్వు వెళ్ళి కింద కూర్చో, అవార్డు తీసుకోవడానికి వద్దు కానీ అంటే ఏం చెప్పిందో తెలుసా? నేను 5:30కి పుట్టాను కాబట్టి 5:30 నుంచి నా ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్టేజ్ పైనే ఉంటాను, నాకు ఎనర్జీ అసలు తగ్గదు, ఏం పర్వాలేదు ఉంటాను, నేను అవార్డు తీసుకుని కిందకి వెళ్తాను అంది. సో గివ్ ఇట్ అప్ ఫర్ మోక్ష. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఈ పిల్ల ఈ ఏజ్లోనే ఇలా ఉందంటే నా ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుందో ఏమో. ఎందుకంటే ఈ పిల్ల ఏజ్లో ఉన్నప్పుడు నేను స్టేజ్ పైకి వెళ్ళాలన్నా అమ్మ బాబోయ్ అని భయపడేదాన్ని. నువ్వు ఇంత గలగలా మాట్లాడుతున్నావు అంటే నెక్స్ట్ జనరేషన్కి నువ్వే యాంకరా. ఏమవుతావు చూద్దాం. కెన్ వి హావ్ ద సాంగ్ ప్లీజ్? హార్డీ వెల్కమ్ కనకవ్వ గారు. రీసెంట్ టైమ్స్లో
మనందరికీ ఫేవరెట్ ఫోక్ సింగర్ హాయ్ అవ్వా. కనకవ్వ ఒక కార్యక్రమానికి రావడం పాడకుండా వెళ్ళడం అనేది జరగదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకనే అవ్వ మనందరి కోసం నువ్వు సూపర్ ఫేమస్ అయిన ఆ పాట. అందరికీ నా ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ ఏజ్ లో కూడా తన వాయిస్ తో అందరిని కూడా మెస్మరైజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి కనకవ్వ గారిని ఇక్కడ చూడడం ఏజ్ నిజంగా ఇస్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. True. అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, ఏంటి ఇంత ఏజ్ వచ్చినా సక్సెస్ రావట్లేదు ఏంటి అని. సో సక్సెస్ కి కానీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఒక ఏజ్ నంబర్ అనేది అవసరమే లేదు అని ప్రూవ్ చేశారు కనకవ్వ. సో అందరి కోసం ఒక్కసారి ఆ పాట అండ్ ఒక్కసారి కనకవ్వ కోసం గట్టిగా చప్పట్లు. నర్సపేళ్ళ గండిలోన గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి ఆడినవిలి ఆటలాకు గంగదారి మోగనవిలి మోసపాయ గంగదారి ఇద్దరాము ఊడుదాము గంగదారి వద్దిమాను కరుగుదాము గంగదారి ఇద్దరిది కంటి నీరు గంగదారి వద్దిమాను కుంట నిండ గంగదారి వద్దిమాను కుంట వెనక గంగదారి ఇద్దు విరుస సన్న ఒడ్లు గంగదారి ఇద్దు విరుస సన్న ఒడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి నువ్వు నేను మూడినప్పుడు గంగదారి కొత్త కుండల తేనె వాళ్ళ గంగదారి కొత్త కుండల తేనె వాళ్ళ గంగదారి పాత కుండల పాశమూల గంగదారి పాత కుండల పాశమూల గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి పాలనేతుల బాసలాయ గంగదారి పాసిపోయే దీన వచ్చ గంగదారి సిట సీట ఎండ గట్ట సెట్టె గురి పెట్టే చంద్రుని కన్నా తానే చంద్రుని కన్నా తానే చెట్టు వీరుండే చంద్రుని కన్నా తానే చెట్టు వీరుండే నాగవడి ఆలా సీరే నాగవడి ఆలా సీరే నా పట్టురైకే నాగవడి ఆలా సీరే నా పట్టురైకే నా తల్లి మనసాంతానే నా తల్లి మనసాంతానే నా మీద ఉండే జువ్వి చూడాలే తల్లి జువ్వి పళ్ళు చూడు జూజాలు ఆడేటినే జూజాలు ఆడేటినే నల్ల చూడు రాగి చూడాలే తల్లి రాగి పళ్ళు చూడు రాజాలు వేలేటినే రాజాలు వేలేటినే రాజుల్ల చూడు రాజాలు వేలేటినే రాజుల్ల చూడు మర్రి చూడాలే తల్లి మర్రి చూడాలే తల్లి మరి పళ్ళు చూడు మర్రి చూడాలే తల్లి మరి పళ్ళు చూడు మండాల మేలేటినే మండాల మేలేటినే మామల్ల చూడు సిట సీట ఎండ గట్టే చెట్టుగురి పెట్టే చంద్రుని కన్నా తానే ఆ చంద్రుని కన్నా తానే చెట్టు వీరుండే. ఆసమ్. థ్యాంక్ యూ కనకవ్వ. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ కనకవ్వ అండ్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ స్టేజ్ పైకి రావాలి, అవార్డు తీసుకొని రావాలి. ఇంకోటి మళ్ళీ అవార్డు తీసుకున్నప్పుడు పాడాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కనకవ్వ గారు. ఓ సూపర్ అమ్మా అమ్మా ఆల్రైట్. అమ్మా yes చైతు భాయ్ యా లోబో ఈ
వాయిస్ ఆ. తెలంగాణ వాయిస్ అయితే కిరాక్ ఉండే చిచ్చా. Seriously? సీరియస్లీ ఏంటంటే ఇందులో పదాలు ఆ వర్డ్స్ మీనింగ్స్ ఎక్దమ్ కిరాక్ ఉన్నాయి. దేపల్లి యాదగిరి గౌడ్ గారిని పూల మొక్కలు అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ గెస్టులందరినీ కూడా వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటూ మన కార్యదర్శి సుదర్శన్ గారిని గెస్టులందరినీ కూడా స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ సో లేడీస్ అండ్ జెంట్మెన్ గట్టిగా చెప్పలతో ప్లీజ్ వెల్కమ్ ఆరా సుమన్ గారు. సుమన్ సార్. చైర్మన్ పద్మమోహన్ ఆర్ట్స్ శ్రీ దేపల్లి యాదగిరి గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సభకు నమస్కారం. ఈరోజు ఇంత ఘనంగా మా పద్మమోహన 30వ వార్షికోత్సవం అలాగే గత 10 సంవత్సరాలుగా పద్మమోహన టీవీ అవార్డ్స్ను అందజేయడం జరుగుతుంది. ఈ 2 కార్యక్రమాలు కలిపి ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మా అన్న సుమన్ గారు రావడం, అలాగే నాకు అత్యంత ఆత్మీయ సోదరులు శ్రీ కోలేటి దామోదర్ గారు వారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేయడం, అలాగే ఈ కార్యక్రమానికి నాకు వెన్నుదన్నుగా ఉన్న వాసవి గ్రూపు ఎర్రం విజయ్ కుమార్ గారికి, అలాగే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ఎండి శ్రీనివాస్ రెడ్డి గారికి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అధినేత శ్రీ జడపల్లి నారాయణ గారు, శతాబ్ది టౌన్షిప్ ఎండి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, విశిష్ట ఇన్ఫ్రా మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ శ్రీనివాసరాజు గారికి, అలాగే శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ ఎండి శ్రీ శ్రీనివాసరావు గారికి, అలాగే మాకు అత్యంత ఆత్మీయ సోదరుడు సత్యారెడ్డి గారికి, టీఎక్స్ హాస్పిటల్స్ శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే క్లినోవా పాత్ ల్యాబు రామకృష్ణ గారు, వీరంతా ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు వెన్నుదన్నుగా ఉండడం చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పద్మమోహన టీవీ అవార్డ్స్ బుల్లితెర పెద్ద పండుగ ఈ క్యాప్షన్తో
ప్రతి సంవత్సరం దాదాపు ఒక 60 మంది కళాకారులకు పద్మమోహన అవార్డ్స్ ఇస్తూ ఈరోజు మీకు తెలుసు ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం. దానికి కళాకారులను ప్రోత్సహించాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి సహకరించిన అందరికీ మా కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా సంస్థ తరఫున అనేక సాంస్కృతిక మీరు ఇందాక ఏవీలో చూశారు, సాంస్కృతిక కార్యక్రమాలు అవార్డుల కార్యక్రమాలే కాకుండా అనేక సంఘసేవా కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా ఈ మధ్యనే చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా 30 మంది నిరుపేద కళాకారులకు, విద్యార్థులకు, నిరుపేద మహిళలకు 30 మందికి ఒక్కొక్కరికి 10,000 వేల చొప్పున క్యాష్ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది. అలా ఒక 3 లక్షల రూపాయలు పంచాము మా సంస్థ తరఫున. ఇట్లా సోషల్ సర్వీస్తో పాటు ఇలా కళాకారులను సత్కరించుకోవడం నిజంగా పద్మమోహన ఒక గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఈ 30 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సుమన్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత దిగ్విజయంగా, ఇప్పుడు ఇది ఒక పండగ వాతావరణంలో కనిపిస్తుంది. ఇదంతా ఇంత దిగ్విజయమైన కార్యక్రమంలో ఆయన పాల్గొనడము, అలాగే దామోదర్ గారు నా ఆత్మీయ సోదరులు వారు పాల్గొనడం నాకు చాలా ఆనందం. ఎస్, ఇవాళ పద్మమోహన ఆర్ట్స్ బుల్లితెర పెద్ద పండుగ ఈ సందర్భంగా ఇక్కడ ఈ వేదిక పైన మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు రెడ్డి గారి ఇంట్లో రౌడీజం ఫిల్మ్ టీమ్ మెంబర్స్. అవార్డ్స్ బిగ్ బాస్ 4 తెలుగు టాప్ కంటెస్టెంట్స్ మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారో మనందరికీ తెలుసు. కానీ ఈ కంటెస్టెంట్ మాత్రం బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అని నాగార్జున గారి చేత పిలిపించుకోబడ్డారు. yes, not just నాగార్జున గారే కాదు, మొత్తం ఎంటైర్ తెలుగు ఆడియన్స్ అంతా కూడా బిగ్ బాస్ సీజన్ 4 కి ఎంటర్టైనర్ ఎవరు ఉన్నారు అంటే ఇతనే అన్నారు. ఆయనే మాస్ అవినాష్ alias ముక్క అవినాష్. ప్లీజ్ show your hands together. Welcome అవినాష్. Hey, you హే లోబో, ఎట్లున్నావు?
ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ. ముందుగా ఈ పద్మమోహన అవార్డ్ బిగ్ బాస్ తరపు నుంచి ఎంటర్టైనర్గా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. గ్రేట్. అంటే మీ దగ్గర నుంచి మీ మనసులు నాకు ఎన్నో అవార్డ్స్, మీ మనసులు గెలుచుకున్నాను, అది చాలా నాకు. టాప్ 7లో ఉన్నాను బిగ్ బాస్లో. మీ అందరినీ నవ్విచ్చానని నేను ఫీల్ అవుతున్నాను, మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశానని ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవార్డ్స్ పద్మమోహన ఎంటైర్ టీమ్ యాదగిరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు తీసుకోవడం ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అండ్ ఈ అవార్డు తీసుకోవడం కూడా చాలా దూరం నుంచి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఎంటైర్ టీమ్కి పద్మమోహన అవార్డ్స్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అది సుమన్ గారి చేతుల మీద తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సుమన్ గారి సినిమాలు చిన్నప్పటి చూస్తూనే ఉన్నాను. మాకు ఇన్స్పిరేషన్ చాలామంది, చాలా ఇండస్ట్రీకి రావడం చాలామంది ఇన్స్పిరేషన్ మాకు. అండ్ ఈ అవార్డ్ ఇది నాది కాదు, మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే 13 వారాలు 90 రోజులు బిగ్ బాస్ హౌస్లో నేను కొనసాగానంటే కేవలం మీ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, మీ వల్లే ఈ స్టేజ్ మీదకి వచ్చాను, మీ వల్లే ఈ అవార్డు తీసుకున్నాను. ఇది అవార్డు మీకు, నాకు కాదు. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ. ఇలాంటి అవార్డ్స్ మరెన్నో ఇలాంటి పెద్దల చేతుల మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఆర్జే చేతు, కాజల్ అండ్ లోబో, నేను నీకు థ్యాంక్స్ చెప్పని అవసరం లేదు నీకు. మీ అందరి కోసం ఒకసారి రిలాక్స్. థ్యాంక్ యూ మా స్టార్మా నాగార్జున గారికి, ఎండెమోల్షన్ కంపెనీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త షో స్టార్ట్ కాబోతుంది స్టార్ మాలో మా టీవీలో కొత్త షో స్టార్ట్ అవుతుంది, కామెడీ స్టార్స్ అని. ప్రతి ఆదివారం మధ్యాహ్నం మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏ ఎంటర్టైనర్ ఈస్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లో కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేయాలి అండ్ ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవినాష్. థ్యాంక్ యూ. అండ్ మన ఈ టీంలో మా బాబాయ్ ఉన్నారు, మా ఊరే కిషన్ గారు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ ఉన్నారు, థ్యాంక్ యూ బాబాయ్. మా ఇంటి దగ్గరే ఉంటారు. ఒక్కసారి మాది జైత్యాల జిల్లా రాఘవపట్నం అనే గ్రామం. మా ఇంటి దగ్గర ఉంటారు బాబాయ్, కిషన్ బాబాయ్. నా గురించి పూర్తిగా తెలుసు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి మీ అందరికీ, ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది ఇక్కడ ఆడియన్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ యాదగిరి గారు, మా కళాకారులని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అన్ని రంగాల్లో టెక్నీషియన్స్ని, కళాకారులని, ఆర్టిస్ట్లని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి అవార్డ్స్ మాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీవీ ఛానల్స్ డివిజన్లో బెస్ట్ రిపోర్టర్ మేల్ అవార్డ్ గోస్ టు పోలోజు పరిపూర్ణచారి గారు, ఎన్టీవీ. కంగ్రాచులేషన్స్ sir. Your work is definitely appreciated. Thank you so much for being here. బెస్ట్ ఫుడ్ ఎక్స్పర్ట్ రంగ పద్మ గారు, అభిరుచి, అమ్మ చేతి వంట, ఈటీవీ. బెస్ట్ న్యూస్ రీడర్ డివి నాగకిషోర్ గారు, సాక్షి టీవీ. రెండు షోస్ లో కూడా తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్తా one and only मेरा भाई. Yes. Adire Abi. Let's welcome. Give a clap to my brother. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ నమస్తే అండ్ బిలేటెడ్ సంక్రాంతి, హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు ఈ పద్మమోహన అవార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం చాలా మంచిగా ఉంది నాకైతే. మొన్ననే నేను నటించిన పాయింట్ బ్లాంక్ అనే సినిమా ఓటీటీలో చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ దానికి తోడు ఇప్పుడు నాకు ఈ అవార్డు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది.
అండ్ 30 సంవత్సరాలుగా ఈ పద్మమోహన అవార్డ్స్ చేస్తూ 30 సంవత్సరాలుగా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నందుకు యాదగిరి గారికి మా ఆర్టిస్టులందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవార్డ్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ so much and congratulations once again. బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ బి రాజేంద్ర గారు హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ టీ న్యూస్. 9 PM న్యూస్ జంక్షన్ రమేష్ గారు V6 న్యూస్. మనల్ని ఇన్స్పైర్ చేసి మనల్ని కూడా లైఫ్ టైంకి సరిపడా లైఫ్ టైం ఇంతకు ముందు తరాలు వచ్చే తరాలు కూడా చదువుకునేలాగా ఇన్స్పైర్ అయ్యేలాగా పుస్తకాలు రాసి అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ రైటర్గా నిలిచిన శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని ఫేమస్ రైటర్, ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్, సో సూపర్ డూపర్ ఫేమస్ పర్సనాలిటీ, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ పర్సనాలిటీ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పద్మమోహన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. భమిడిపాటి రాధాకృష్ణ గారు కీర్తిశేషులు అనే నాటకంలో ఒక డైలాగ్ రాశారు. అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాన్నాలు అని. దాదాపు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంటే కేవలం ఆర్టిస్టులకే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన నాకన్నా చిన్నవాడైనా శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. ఆయన ఇంకో 100 సంవత్సరాలు బతకాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ నమస్తే, థ్యాంక్ యూ. యూట్యూబర్ సెన్సేషన్, లాక్డౌన్లో అందరూ కూడా డిపెండ్ అయిపోయిన ఛానల్ విత్ మై ఫుడ్ తేజ పర్చూరి బెస్ట్ యూట్యూబర్ మేల్. హలో ఫుడీస్, లెట్స్ వెల్కమ్. ఆయన హలో ఫుడీస్ అన్నారంటే చాలు తేజ అన్న సూపర్. తేజ గారు మీరు వచ్చి మాట్లాడకుండా ఎట్లా వెళ్తారండి? ఒక్కసారి మీ నోట హలో ఫుడీస్ వినాలనుంది మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మమోహన్ అవార్డ్స్. థ్యాంక్ యూ సార్. యా,
థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూతో పాటు ఒక్కసారి మీ ఆ మార్క్ ఉంది కదా హెలో ఫుడీస్, ఒక్కసారి మా అందరి కోసం మీ ఆ హెలో అందరికీ తెలియని విషయం ఏంటి అంటే తేజ పరచూరి ఈజ్ ఆల్సో అ వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో అందుకే అంత చక్కగా ఆయన మాటల్ని అలా అలా పలకరిస్తారు. సో ఇప్పుడు ఒక్కసారి విస్మై ఫుడ్ ఛానల్లో వచ్చే ఆ హెల్లో ఫుడీస్ ఒక్కసారి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ Thank you మచ్, so థ్యాంక్ యూ much. సో మచ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you so much and congratulations once again. And a special jury awards Mahit garu for amazing music director category lo. A special jury award goes to Neeru Tagore. Special jury award goes to Yashashvi Saregama Zee Telugu. హార్టీ కంగ్రాచులేషన్స్ యశస్వి ఫ్రమ్ సారిగంప. సో రైట్ నౌ యశస్వి ఒక 2 words అలాగే మా అందరి ఫేవరెట్ పాట కూడా పాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైఫ్ ఆఫ్ రామ్ అనగానే ప్రదీప్ గారు కూడా గుర్తు రావట్లేదు, అందరికి యశస్వినే గుర్తొస్తున్నారు. కంగ్రాచులేషన్స్ యశస్వి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మై బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది పద్మమోహన్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్? అంటే నేను అడగద్దా, నువ్వే అడుగుతావు. అడుగు లోబో. భయ్యా, హౌ ఆర్ యు ఫీలింగ్ భయ్యా? చాలా ఎక్సైటింగ్ ఉంది. గట్టిగా వాల్యూమ్. చాలా ఎక్సైటింగ్ గా అది కావాలి మాకు. మాటల్లో వాయిస్ రాదు కానీ పాటలో మాత్రం ఖచ్చితంగా వాయిస్ వస్తుంది. సో ఫర్ ఆల్ యువర్ లవ్లీ ఫ్యాన్స్, లవ్లీ ఆడియన్స్, నీ మార్కున్నటువంటి పాట ఒక్కసారి ప్లీజ్. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా, అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా, గాలివాటంలాగా ఆగేల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక మౌనంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ యశస్వి, ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో ఎన్నో గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్లీ ఇది అవార్డ్ గెలిచినందుకు నాకు మీ అందరికీ తెలిసిన ఫేస్ ఎందుకయిందంటే జీ తెలుగు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది. సో ఐ వాంట్ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ జీ తెలుగు ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్. త్వరలోనే మూవీస్ లో, ఆల్బమ్స్ లో, ప్రతి ఆల్బమ్ లో కొన్ని పాట ఉండాలి, నీ పేరు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక సూపర్ హిట్ బ్యాండ్ కూడా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ బ్యాండ్ ఆల్సో. కీప్ రాకింగ్ యశస్వి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Lots of love to you. Have a great day, brother. Best daily show and the award goes to Wide Angle 10 TV. YouTube Awards 2020. Kanakava Best Folk Singer YouTuber. ఆడనేమలి సాంగ్ కి గాను ఎన్నో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నారు. ఎంతో సెన్సేషనల్ హిట్ అయినటువంటి పాట, అందుకే బెస్ట్ ఫోక్ సింగర్ గా యూట్యూబ్ కి కేటగిరీలో అవార్డు గెలుచుకుంటున్నారు కనకవ్వ గారు. అందరికీ దండాలు, చిన్నలకు పెద్దలకు, డైరెక్టర్లకు, సినిమా హీరోలకు అందరికీ నా దండాలు. మా సిద్దిపేట జిల్లా బొడిగపల్లె. నేను మట్టిలో పని చేసుకునే అవ్వను. పండ్లగంప పండ్లగంప తప్పితే బురదల మొక్కల వంటి దిగవట్ల బురదల కోసుడు మోసుడు కొంకలు పట్టి తవ్వుడు బీటి పని అయితే
నేను అట్ట కట్టాలు పడ్డా, మస్తు కట్టాలు పడ్డా. చిన్న 10 ఏళ్ళ పిల్లకు లగ్గమైంది. నాకు 4 పిల్లలు, 2 బిడ్డలు, 2 కొడుకులు. ఇప్పుడు ఏడాది బట్టి యూట్యూబ్లో నేను నర్సపెల్లగండి, సంక్రాంతి సాంగు, సమ్మక్క సాంగు, నా నోటి పాటలు వాళ్ళు రాసిచ్చినవి వాడి ఇంత పెద్ద వాళ్ళ ముందట ఇందరికి వచ్చిందంటే నేను స్వర్గంలోకి పోయినట్టున్నది. నా కొడుకు ఒక్క ఆయన మున్సిపాలిటీ పని, చిన్న కొడుకు గోదావరి కనిలా, చిన్న కొడుకు పెద్ద కొడుకు బొడిగపల్లెలో వ్యవసాయం, చిన్న కొడుకు గోదావరి కనికాడ మున్సిపాలిటీ పని. మా ముసలయ్య మాకెలాగా వస్తాడు. ఆసమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఒక్క 2 పదాలు. నరసపేళ్ళ గండిలోన గంగదారి, ఆడిన విలి ఆటలాకు గంగదారి, ఆడిన విలి ఆటలాకు గంగదారి, మోగన విలి మోసపాయ గంగదారి, ఇద్దరాము ఊడుదాము గంగదారి, వద్దిమాను కొరుగుదాము గంగదారి, ఇద్దరిది కంటి నీరు గంగదారి, వద్దిమాను కుంట నిండ గంగదారి. షో నేల తల్లి HMTV, కంగ్రాట్యులేషన్స్. యో And now none and only, yes, amazing inspiring personality అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, కానీ బిగ్ బాస్ 3 కి వెళ్ళిన తర్వాత విన్నర్ గా నిలిచాడు. yes, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్. అండ్ రీసెంట్ గానే ఊకో కాకా అంటూ మన కాకలందరికీ స్టోర్ ఓపెన్ చేసినటువంటి మనందరి ఫేవరెట్ సింగర్, బెస్ట్ సింగర్ మేల్ #1 కోడలు జీ తెలుగుకి గాను రాహుల్ సిప్లిగా. here we go, none and only my brother, so Rahul Sipliga. let's welcome our Big Boss 3 winner Rahul Sipliga on stage. కరీంనగర్ లో స్టార్ట్ చేశాడు, అండ్ రీసెంట్ గా ఫిల్మ్ నగర్ లో కూడా ఒక కొత్త బ్రాంచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందరు యూత్ కలిసి నా బ్రదర్ షాప్ కి రండి, ఊకో కాకా షాపింగ్ చేయండి, బికాజ్ he is the brand, my मेरा भाई is the brand. all right, now Rahul थोड़ा 2 बात हमारे लिए मेरे भाई, thank you for your love. హలో ఎవ్రీవన్ అండి, చిచ్చాస్ ఎట్లున్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్ అండ్ టు ద హోల్ పద్మమోహన టీమ్ అండ్ పద్మమోహన ఆర్ట్స్ వారి అందరికి కూడా చాలా ధన్యవాదములు. నేను సింగింగ్లో ఎప్పుడు అవార్డు తీసుకోలే, కానీ ఎప్పుడు ఇలాంటి అవార్డ్స్ తీసుకుంటూ ఉంటా. ఈ అవార్డ్ మీ ప్రేమ, మీ అభిమానం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. అండ్ థ్యాంక్స్ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఇన్స్పైరింగ్ ద బెస్ట్ సింగర్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot. Thank you so much, Rahul. And that is definitely. హలో రాహుల్ గారు, మీరు మాట్లాడితే సరిపోదు. పాట లేకుండా రాహుల్ లేడు, రాహుల్ లేకపోతే పాట లేదు. సో అచ్చా, రాహుల్ పాట పాడకుండా అట్లెట్లా వెళ్ళిపోతావు భయను? గానా పడతాను అచ్చిచా. రంగా రంగా రంగస్థలానా రంగా రంగా రంగస్థలాన
రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏసమేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట కనపడని సయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలమంట డుంగురు 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 డుముకో డుంగురు 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 హోయ్ డుంగురు 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 డుముకో డుంగురు 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 హోయ్యా. Thank you so much. Thanks a lot. Thank you so much, my brother. Lots of love to you. Thank you, darling. Thank you. మా సాంగ్ అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నిన్ను ఊరికే వదిలేట్లేరు వీళ్ళు. బేసికలీ రాహుల్ వచ్చినాక రాహుల్ మార్క్ ఉండేటువంటి పాట పడకపోతే అక్కడ ఆ చిచ్చాలకి కాకలకి అవ్వదు కదా. కాదు మాస్ పాట కావాలి. సో యా మాస్. ఓకే రాహుల్ స్టైల్ ఆఫ్ సాంగ్. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు మధుర వెన్నెలగా సెనుగదరా ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా బొమ్మోలే ఉన్నదిర పోరి బంబం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిర గోరి లైలహిలప్ప బుగ్గల్ది ప్యారి ఏడికెళ్ళి వడ్డది మిస్సు దీని నవ్వుతోని ఎలిగిపోయే యూఎస్ నడుముని చూస్తే నడుముని చూస్తే నయగర ఫాల్సు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. Thank you so much, Rahul. And how are you feeling? Padma Mohana Awards nunchi Best Inspiring Personality and also the Best Singer Award నీకు ఇచ్చారు. ఊకో కాకాతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నావు. How are you feeling receiving this award? అఫ్ కోర్స్ అండి, ఇన్స్పైరింగ్ అవార్డ్ చాలా సంతోషంగా ఉన్నది ఇన్స్పైరింగ్ అవార్డ్ తీసుకోవడానికి. బట్ నా ఇన్స్పిరేషన్ మీరందరూ మీ వల్లనే నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడ్డా. మీరిచ్చిన ఫేమే ఇదంతా. మీరిచ్చే కాన్ఫిడెన్స్తోనే ఇలా అవార్డ్స్ తీసుకునే కాన్ఫిడెన్స్తోనే స్టెప్ బై స్టెప్ నేను నా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నా. ఇప్పటిదాకా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు, బట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఫ్లాప్ అవ్వకుండా ట్రై చేసుకుంటాను నా లైఫ్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ for giving lot of support, love and blessings. Thank you so much. Congratulations for your Uko Kaka. Uko Kaka. Friends, please visit my brother. Please. All right, Rahul. ఇలాగే ఇంకా సక్సెస్ అవ్వాలా, ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలా, బిజినెస్ తో కూడా అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి Give a clap to my brother. రాహుల్ సిప్లిగా. స్పెషల్ ఫెలిసిటేషన్ టు వదినమ్మ సీరియల్ మా టీవీలో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సీరియల్ మెంబర్స్ టీం మొత్తాన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. మిసెస్ ప్రభాకర్, మలేజా ప్రభాకర్ గారు విచ్చేశారు. సో మలేజా ప్రభాకర్ గారు, విజయ్ యాదవ్ గారు, గణేష్ రెడ్డి గారు, సుజాత రెడ్డి గారు అందరినీ కూడా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. Welcome on the stage. Heartily welcome. గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Padma Mohana Visisha Dampatulo Award 2020 goes to Shruti and Madhusudan Garu. Can we have Shruti Garu and Madhusudan Garu on stage? Shruti Garu గురించి మాట్లాడాలి. శృతి గారి గురించి మాట్లాడాలి అంటే ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆర్టిస్ట్గా అండ్ ఆమె నటనతో ఆమె అభినయంతో
ఒకళ్ళని ఏడిపించగలరు, ఒకళ్ళని నవ్వించగలరు అండ్ అలాగే భయపెట్టగలరు కూడా. ఎగ్జాక్ట్లీ. అలాగే సీరియల్ తోటి రీసెంట్ గా ప్రూవ్ చేశారు. True. ఒక ఆర్జేగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె ప్రతిభ ఏంటో అందరికీ చాటి చెప్పారు. మరి శృతి గారు అలాగే మధుసూదన్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. మధుసూదన్ గారు కూడా ఎన్నో ఇయర్స్ గా ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో, మూవీస్ తో, సీరియల్స్ లో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో పద్మమోహన విశిష్ట దంపతులు అవార్డ్ 2021 కి గాను శృతి గారు అలాగే మధుసూదన్ గారిని ఫెలిసిటేట్ చేసుకోబోతున్నాము. సో ఆఫ్ స్క్రీన్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పటికీ ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరు ఆపోజిట్ క్యారెక్టర్స్ లో కూడా చాలా సార్లు ప్లే చేశారు. యాంటీ రోల్సే కానివ్వండి, పాజిటివ్ రోల్సే కానివ్వండి, ఎలాంటి రోల్ అయినా సరే ఎంటర్టైన్ చేయడంలో ముందుంటారు మన శృతి గారు అలాగే మధుసూదన్ గారు. లేడీస్ అండ్ జెంట్మెన్, with a huge round of applause, let's welcome శృతి గారు and మధుసూదన్ గారు. కంగ్రాచులేషన్స్ అండ్ విశిష్ట దంపతులు, మీరు ఇన్ని ఇయర్స్గా ఇంత సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ విశిష్ట దంపతుల అవార్డుని తీసుకున్నారు. మరి పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఏమైనా చెప్పాలి అంటే అసలు దంపతులు అనగా ఏమి అంటే ఏమంటారు? బట్ బిఫోర్ దట్ శృతి గారు, ఎలా అనిపిస్తుంది ఈ గ్రాండ్ ఈవెంట్ లో మీరు ఈ కపుల్ ఇలాంటి అవార్డు గెలుచుకోవడం? సో దాని గురించి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు ప్రేక్షక మహాశైలైన మీ అందరికీ నమస్సులు. అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికీ రిపబ్లిక్ డే సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ విశిష్ట దంపతుల అవార్డు తీసుకోవడం నిజంగా ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ పద్మమోహన గారు, యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్. విశిష్ట దంపతులు అంటే ఒకరి పనిలో ఒకరు తలదూర్చకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఉంటే చాలు, అదే విశిష్టత అని నేను అనుకుంటాను. సో ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ హిస్ వర్క్స్, హీ డజంట్. కాకపోతే పరస్పరం ఆ గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానం ఉంటే చాలు. అదే ఈ సక్సెస్ఫుల్ లైఫ్కి, సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి మంత్ర అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. శృతి గారు, మీ కళ్ళు చెమరినట్టు అనిపిస్తుంది, దానికి రీజన్ ఏంటి? లేదు అంటే ఆయన ఎప్పుడో ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్లోనో లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్స్లోనే కలుస్తూ ఉంటాను. రేర్గా ఆయన ఎప్పుడు నాకు రేర్గా దొరుకుతూ ఉంటారు. సో పద్మమోహన వారికి ఈ విధంగా కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక స్టేజ్ మీద కాసేపు ఆయనతో ఇలా స్పెండ్ చేసే అవకాశం నాకు కలిగించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. మధుసూదన్ గారు మీ మాటల్లో. మధు సార్ పబ్లిక్ డిమాండ్ మీరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలి, నాకు ఓన్లీ కెమెరా ఉంటుండే మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఎక్కడ సార్ 4 మాటలు మాట్లాడితే ఆ మేడం Once again, thank you so much for joining us and hearty congratulations Shruti gariki alage Madhusudan gariki. Thank you so much. Hearty congratulations once again. Give it up for Madhusudan garu and Shruti garu. Congratulations. Thank you very much for joining us, man. Thank you very much. All right. Best serial category lo award geluchukobotunnaru. And the award goes to Karthika Deepam. Star Ma Gutta Venkateshwar garu, hearty congratulations.
బెస్ట్ డైరెక్టర్. జీ తెలుగు నాగభైరవి సీరియల్ కి గాను వివి వరాంజనేయులు గారు. హార్టీ కంగ్రాచులేషన్. Moving on to next set of awards, TV Serial Division. Best Hero Madhusudan Chellelikapuram Star Ma TV. Congratulations. Madhusudan garu Best Hero for the serial Chellelikapuram from the Star Ma. Hari congratulations. చాలా డిఫరెంట్ యూనిక్ రోల్తో సీరియల్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎపిసోడ్లో కూడా ఎంటర్టైన్ చేసినటువంటి మధుసూదన్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సీరియల్ చెల్లెలికాపురం స్టార్ మా. Yes, definitely we have to appreciate his performance. It is definitely a unique character and definitely an amazing performance. That is why the award goes to Madhusudan Chellelikapuram Star Ma TV Best Hero Award. Woo, woo, woo. All right, moving on to our next category, TV Channels Division. First of all, Happy Republic Day. థ్యాంక్స్ అండి యాదగిరి గారు. లాస్ట్ ఇయర్ నాకు అవార్డు ఇచ్చారు, బట్ రాలేకపోయాను. అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ ఈ ఇయర్ పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఫంక్షన్ చేయడం ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. చాలామంది స్పాన్సర్స్ని ఇది చేయాలి. సో ఇన్ని సంవత్సరాలు ఇలా కష్టపడుతూ అలాంటి చాలామంది ఆర్టిస్టులని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ సార్. అండ్ దిస్ చెల్లెలికాపురం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్టార్ మా. ఫస్ట్ నేను చేయదలుచుకోలేదు. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ టు టేకప్ దిస్ క్యారెక్టర్, బట్ స్టార్ మా టీమ్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. అండ్ ఆల్సో మై డైరెక్టర్. సో ద హోల్ టీమ్ సపోర్ట్ వల్లే జరుగుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు చాలా కష్టపడి ఈ క్యారెక్టర్ చేస్తున్నారని. నేను కష్టపడట్లేదు. ద హోల్ టీమ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ బిహైండ్ దిస్ సక్సెస్. సో నేనైతే ఈజీగానే చేస్తున్నాను. సో వాళ్ళందరూ చేసే వర్క్ని నేను చిన్నగా తోస్తున్నాను ముందుకంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈసారి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరాంజనేయులు గారికి దొరికింది. ఆయనే నన్ను ఫస్ట్ టీవీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. సో ఆయన వల్లే ఈ స్టేజ్కి రీచ్ అయ్యాను. హీఈస్ ఆల్వేస్ ది బెస్ట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టీవీ రంగంలో ఒక అంటే సినిమా రంగంలో కమలాసన్ లాగా టీవీ రంగంలో మధుసూదన్ గారు అద్భుతమైన క్యారెక్టర్ చేస్తూ అందరినీ మెప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. రెగ్యులర్ క్యారెక్టర్ కాదు ఇది, అసలు సామాన్యమైన ఇది కాదు. అంత పెర్ఫార్మెన్స్ను చేయడం అనేది చాలా సంతోషము. మా కమిటీలో మెంబర్స్ కూడా అందరూ అవుట్రేట్గా మధుసూదన్ గారిని బెస్ట్ హీరోగా సెలెక్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ద జ్యూరీ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ గారు. Congratulations once again and thank you so much. సుమన్ గారు ఇప్పటి వరకు 42 ఇయర్స్ ఫిల్మ్ కెరీర్ ని కంప్లీట్ చేస్తున్నారు. కెన్ వి హావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరి ఈ 42 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పద్మమోహన అవార్డ్స్ తరపు నుంచి ఈ సత్కారం. 42 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వావ్. ఇంకా many more years to go, sir. Many more films to go, many more awards to go, and thank you very much for your time once again, Mohana team. There you go.
సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్. జై తెలంగాణ, జై కేసీఆర్ గారికి, జై మా యాదగిరి గారికి. సో అందరికీ నమస్కారం. పద్మమోహన్ ఆర్ట్స్ ఇది నాకు కొత్తది కాదండి. ఆల్మోస్ట్ ఆల్ 25-30 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. యాదగిరి ఆయన ఆర్గనైజ్ చేస్తున్న ఫంక్షన్ చాలా అంటే సిస్టమేటిక్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే క్వాలిటీ పెంచుకొని ఆయన పోతున్నారు. సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అండి, టీవీ ఆర్టిస్ట్, టీవీ డైరెక్టర్స్, టీవీ ప్రొడ్యూసర్స్, టీవీ సింగర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని యాదగిరి గారు ఇంత ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని ఆయన నెరవేర్చడం జరిగింది. అండ్ అవార్డ్ అనేది అది ఒక చాలా పెద్ద ఒక ఎసెట్ ఆర్టిస్టులకి. ఎందుకంటే అంటే గవర్నమెంట్ అవార్డు ఉండొచ్చు, ప్రైవేట్ అవార్డు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఒక ఫలానా సంస్థ వచ్చి ఒక అవార్డు ఇచ్చారంటే అది చాలా మోరల్ బూస్ట్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, రికగ్నిషన్ ఇస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్లో చాలామంది ఉంటారు. సో కాంపిటీషన్లో సెలెక్ట్ చేసి ఫలానా వాళ్ళకి ఇవ్వాలంటే కూడా జ్యూరీ కూడా చాలా కష్టం. సో ఇంతకుముందు వాళ్ళకి అవార్డ్స్ వచ్చిందా, ఎవరికి అవార్డ్స్ ఇవ్వలేదు, సో వాళ్ళ కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళు చేయాలి. సరే ఇది పక్కన పెడితే చాలా ఖర్చు ఉంది. సో ఖర్చుకి ఏంటంటే మరి స్పాన్సర్స్ ఎంతోమంది నా వెనకాల ఉన్నారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి వాళ్ళు వచ్చి స్పాన్సర్స్ వాళ్ళు చేశారు. సో ఆ విషయంలో మళ్ళీ మీరు అందరూ ఎంతో దూరం నుంచి వచ్చున్నారు. సో అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ ఇందాక కూడా చెప్పానండి, ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొడ్యూసర్ మట్టికి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రొడ్యూసర్ ఉంటేనే ఇవన్నీ వచ్చింది. ఒక డైరెక్టర్ అయినా, ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక టెక్నీషియన్ అయినా వాళ్ళు వచ్చారంటే ప్రొడ్యూసర్ వల్లనే. సో దయచేసి ప్రొడ్యూసర్స్ని గౌరవించండి, ప్రొడ్యూసర్స్కి మీరు హెల్ప్ చేయండి, ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టొద్దు. ప్రొడ్యూసర్స్కి ఎంత ఫాస్ట్గా వర్క్ చేయడానికి అవుతుందో ఫాస్ట్గా వర్క్ చేయండి. ఇకపోతే కరోనా టైంలో ముఖ్యంగా చెప్పాలంటే మనకి డే అండ్ నైట్ వర్క్ చేసిన పోలీస్ వ్యవస్థకి, అదే మాదిరిగా హాస్పిటల్లో పనిచేసిన మేల్ నర్స్, ఫీమేల్ నర్స్, డాక్టర్స్ అండ్ టోటల్ హాస్పిటల్ స్టాఫ్, అండ్ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేమంతా ఇంటి లోపల ఉంటే వాళ్ళందరూ ఇంటికి బయటికి వెళ్ళిపోయి ఎంతో రిస్క్ తీసుకొని మాకు న్యూస్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. సో వాళ్ళందరికీ సెల్యూట్ అండి. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రాంలో వీళ్ళందరికీ మీరు అవార్డ్స్ ఇవ్వాలి. కరోనా టైంలో ఎవరైతే అంటే ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి మీరు వాళ్ళందరికీ ఇవ్వాలి. బికాజ్ వీళ్ళందరూ ఏంటంటే మనకి బార్డర్లో ఎట్లా మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారో, ప్రతి రాష్ట్రంలో వీళ్ళు కూడా ఏంటంటే ఒక మిలిటరీ లాగా, ఒక సైన్యం లాగా మనందరికీ మరణం ఉంది తెలిసి కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళి నర్సులు, డాక్టర్స్ అందరూ మరణం తిరుగుతుందని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాయం చేశారు. ఎంతోమంది మధ్యలో కూడా ప్రాణం పోయింది. సో మనం మర్చిపోకూడదండి. సో యాక్చువల్గా అవార్డ్స్ అంటే ఈ సంవత్సరం ఉంటే అంటే నెక్స్ట్ వేరే ఎవరైనా చేస్తున్నారంటే మా సినిమా కానీ మా టీవీ వాళ్ళు మేము ఎప్పుడూ ఉంటాం, మాకు ఎప్పుడూ అవార్డ్స్ వస్తాయి. వాళ్ళని మట్టుకు మర్చిపోకుండా మాతో పాటు వాళ్ళని కూడా కొంచెం జాయిన్ చేసి కనీసం ఒక్కొక్క ఏరియా నుంచి కొందరిని పిలిచి అంటే కనుక్కొని ఎవరెవరు ఈ విషయంలో వాళ్ళు చేశారో వాళ్ళకి మనం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, నాకు 42 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 43వ సంవత్సరాలు ఇందాక చెప్పానండి. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, మై టెక్నీషియన్స్ అండ్ మై కో ఆర్టిస్ట్ ఫర్ గివింగ్ మీ లాట్ ఆఫ్ కోఆపరేషన్. అండ్ ఆన్ టాప్ భగవంతుడు ఆయన ఆశీర్వాదం. ఒక ఎన్టీ రామారావు గారు తప్ప నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారితో పాటు వర్క్ చేశాను. వాళ్ళ పిల్లలతో వర్క్ చేశాను, వాళ్ళ పిల్లలతో కూడా వర్క్ చేశాను, ఇంకా వాళ్ళ పిల్లలతో కూడా వర్క్ చేయాలని నాకు ఒక కోరిక ఉందండి. సో ఏమో ఆశలు ఎక్కువ ఉన్నాయి, బట్ ఎనీవే భగవంతుడు ఉన్నారు. సో వన్స్ అగైన్ సో ఐఎమ్ వెరీ లక్కీ. నిజంగా మా తల్లిదండ్రులు వాళ్ళు చేసిన పుణ్యం అని చెప్పాలి. అండ్ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ మనమంతా ఒక జూబిలెంట్గా మనంతా ఒక స్పిరిట్తో ఉంటున్నామంటే ఈ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ మజా ఏంటి, ఆ జోర్ ఏంటి. బయట ఉన్న వాళ్ళకి తెలీదు. ఒక అవార్డు వచ్చినప్పుడు, ఒక ఇలాంటి ఒక అప్రిషియేషన్ ఉన్నప్పుడు మేము ఇక్కడ పైన కూర్చున్నామంటే మా మొహం మీకు తెలియాలి కాబట్టి నేను మాస్క్ తీశాను. దయచేసి మీరు అందరూ ప్లీజ్ మాస్క్ ఒకటి సింపుల్
ఒక ప్రికాషన్ మాస్క్, దయచేసి మాస్క్ మ్యాక్సిమం యూజ్ చేయండి, అవసరం లేనప్పుడు ఓకే. అదే మాదిరిగా చేతులు క్లీన్ చేయడం, ఎందుకంటే కరోనా అంత ఈజీగా పోలేదు, ఇంకా తిరుగుతుంది. ఈరోజు కూడా నాకు న్యూస్ వచ్చింది, దుబాయ్లో 4th ప్లేస్కి వెళ్ళింది అండ్ రెడ్ అలర్ట్ హెస్ బీన్ ఇష్యూడ్ అని చెప్పి. సో చెప్పలేము, మనకు తెలియదు మనకి అది ఎప్పుడు దాకా ఉంటుంది, ఇండియాకి మళ్ళీ వస్తుందా లేదా అని. రాకూడదని మనం భగవంతుని కోరుకుని 2021 మనం అందరూ చూస్తున్నామంటే ఇట్స్ రియలీ వెరీ లక్కీ అండి, చాలా లక్కీ మనం అందరం చూస్తున్నామండి. లెట్ us బీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలి. అదే మాదిరిగా మీరు మీ వృత్తిలో మళ్ళీ మీరు పికప్ అవ్వాలి, అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందరూ మళ్ళీ అదే పొజిషన్కి రావాలని చెప్పి కోరుకుంటూ మీ అభిమాన ఆశీర్వాదాలు మా యాదగిరిపై ఎప్పుడు ఉండాలి, ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. టీవీ సీరియల్ డివిజన్ కి బెస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ పోకుల గారు ఫర్ ఆర్కే మీడియా కోయిలమ్మ స్టార్మా. కంగ్రాచులేషన్స్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ గుండమ్మ కథ జీ తెలుగు మోక్ష. One and only Moksha. Congratulations Moksha. All rounder Moksha. Hari, congratulations. All rounder Moksha. Special jury award. Thank you so much Moksha and each and everybody. Moksha నువ్వు మాట్లాడితే పొద్దున అయితే తల్లి, నువ్వు ఇంటికి పో ఫస్ట్, పో బిడ్డ నువ్వు, మనం ఇంటికి అడగాల్సిన పొద్దు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఇది పద్మ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నేను ఒక్కటే చెప్తాను. ఏంటంటే ఇది పద్మమోహనకి 30th యానివర్సరీ 10th యాన్యువల్ అవార్డ్ ఫంక్షన్. నా ఏజ్ 10 years అండ్ ఇంకా నాది ఇది 10th అవార్డ్. బాగా కోఇన్సిడెన్స్ బాగా కలిసింది కదా, అది నాకు మంచి హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి సార్, నాలో ఉన్న టాలెంట్ని గుర్తించారు. లోబో అన్న నేను చెప్పాను, నేను పొద్దున్న అవ్వలేదుగా. బాయ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మా. బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రైటర్ మహేంద్ర వర్మ ఫర్ పౌర్ణమి జెమిని టీవీ. కంగ్రాచులేషన్స్. Next award goes to the best child artist male, Rohan. For Zee Telugu, Rohan. Kalyana Vaibhogame. Thank you so much Rohan. బ్యాక్ స్టేజ్ వెనకాల మా హీరో ఉన్నాడు ఇక్కడ. రోహన్, కంగ్రాచులేషన్ డార్లింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. రోహన్, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు నువ్వు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నాకు ఈ అవార్డు ఇచ్చిన యాదగిరి అంకుల్ మరియు ఇంకా అదే పద్మమోహన ఆర్ట్స్కి కూడా థ్యాంక్ యూ యాదగిరి అన్న. నా జీ తెలుగు ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ కమ్ కృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ. ఇంకా మా మొత్తం కళ్యాణ వైభవం టీంకి థ్యాంక్ యూ. కష్టపడింది ఏది సాధించడం. ఈ సందర్భంలో నేను ఒక డైలాగ్ చెప్పాలనుకున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అదే చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం పోయిందని, ప్రేక్షకులను వదిలి వెళ్ళిపోయాడని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రం కెరటాలే ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిదా కాస్త కష్టానికి తలం చేస్తే ఎలా? సృష్టిలో చంద్రమున్నది ఏది ఆకపోవడానికి వీల్లేదు. పారే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకునేది సాధించాలని నీలో కసిగా ప్రవేశిస్తుంది ఆ రక్తంతో సహా. ఏది ఆకపోవడానికి వీల్లేదులే. బయలుదేరు, పడ్డ చోట నుంచే పరుగు మొదలెట్టు. నేను కథలు నీకున్న చేసిన ఆ మానసిక పద సంఖ్యలో తెంచుకో. నువ్వు పడుకునే చీదరించుకో ముందే నీ బద్ధకాన్ని వదిలే. నీ అద్దాన్ని నువ్వు ప్రశ్నించక ముందే నీ సమాధానం వెతుక్కో. నీ నీడని నువ్వు వదిలి వెళ్ళిపోయే ముందే వెలుతురులోకి వచ్చాయి.
మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే చరిత్రగారని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. అన్న ఆకలి అవుతుందన్న. అమేజింగ్ రోహన్, యు డెఫినెట్లీ హావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. కంగ్రాట్యులేషన్స్ అండ్ థాంక్యూ సో మచ్. రోహన్ చించిపిసి చిగ్గిరే డార్లింగ్, ఆకలి అవుతుంది డార్లింగ్ నాకు. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ, గాడ్ బ్లెస్ యూ. And the best child artist female and the award goes to V Netra Chittitalli Star Ma TV. Congratulations. Netra, please welcome Netra. Congratulations Netra. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవార్డు ఇచ్చిన యాదగిరి సార్కి థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ సీరియల్ ఇస్ స్టార్ మా అష్టాచమ్మ. ఇది నా ఫస్ట్ అవార్డ్. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. Wishing you all the good luck, many more serials to go, many more movies to go. Thank you very much for బుల్లితెర joining us. చిన్ని ఊహ అని కూడా అంటూ ఉంటారు చిట్టితల్లి నేత్ర అని. థాంక్యూ సో మచ్. TV Serials Division Best Music Director for the serial Chittitalli Star Ma Malik Garu. Hari, congratulations. Congratulations sir. Please come on the stage. Thank you. The best character actor Shivashankar Master Nagabhairavi Zee Telugu. Let's welcome on stage. అందరికీ నమస్కారం. నా గురించి నేను సెపరేట్గా చెప్పక్కర్లేదండి. నేను ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చాను, ఎన్ని సినిమాలు చేశాను అందరికీ తెలుసు. నాకు ఒక ఇంత ఇమేజ్ తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ నేను మర్చిపోను. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీతో ఏం టచ్ లేదు, సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు. లేనప్పుడు నన్ను ఒక స్టార్, ఇంత ఒక ఇమేజ్ అంటే ఈరోజు నేను 43వ సంవత్సరం ఎంటర్ అయిపోయాను. 500 సినిమాలు దాటేశాను 9 భాషల్లో. హీరోగా తెలుగులో 100 సినిమాలు దాటేశాను. తమిళ్లో చేశాను, ఆయనకి తెలుసు. ఇన్ని నేను సాధించగలిగానంటే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, నా అభిమానులు ఆశీర్వాదాలు, నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్, టెక్నీషియన్స్, ప్రెస్, వీళ్ళందరూ నాకు ఇచ్చిన ఒక సపోర్ట్ అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ శివశంకర్ మాస్టర్ గారు ఉన్నారు. ఒక డాన్స్లో నాకు పేరు వచ్చిందంటే ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు, కానీ శివశంకర్ మాస్టర్ గారు సుమన్ ఎలాంటి డాన్స్ చేస్తే బాగుంటుంది, అంతకుముందు సినిమాల్లో ఏం చేశారు, ఏం చేయించాలి, ఏం చేయగలుగుతాడు ఆయన అని చెప్పి ఇంట్రెస్ట్ తీసుకొని నా పాటలన్నిటికీ ఆయన బాగా కంపోజ్ చేసి నాకు చాలా మంచి పేరు ఇచ్చారు. చాలా సినిమాలు చేశారు. ఈరోజు మరి ఈ వేదిక మీద ఈ ఒక అవకాశం, అంటే ఆయనకి అవార్డు ఇచ్చే ఒక అవకాశం నాకు ఈ పద్మమోహన్ ఆర్ట్స్ యాదగిరి గారు ఇచ్చారు. సో మాస్టర్ గారు, మీరు నాకు ఎన్నో బ్యూటిఫుల్ స్టెప్స్ నాకు మీరు చేశారు. నాకు అభిమానులు అంతమంది పెరిగారంటే డెఫినెట్లీ ఫైట్స్, యాక్టింగ్ అండ్ డ్యాన్స్. సో మీరు చేసిన శరత్ గారి సినిమాల్లో ముఖ్యంగా మీరు చేసిన కొన్ని కంపోజిషన్స్ రిపీటెడ్గా ఈరోజు కూడా విలేజ్లో, పల్లెటూరులో కొన్ని పాటలు, మనం చేసిన పాటలు రిపీట్ అవుతున్నాయి అండ్ ఆల్సో టీవీలో కూడా వస్తున్నాయి.
So I can never forget your contribution to me. You made me such a beautiful actor by contributing your intelligence in dance అండి. సో ఇంకా మీరు ఎంతోమందికి మీరు అలాగే మీరు డాన్స్ మూమెంట్స్ మీరు ఇవ్వాలి చేయాలి అండ్ ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు యూఆర్ వన్ ఆఫ్ ద డైమండ్స్ ఇన్ ద నెక్లెస్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండి. సో ఇంకా మీరు కంటిన్యూ అవ్వాలండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. కంగ్రాచులేషన్ సార్, సూపర్. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా శివశంకర్ మాస్టర్ నాగభైరవి సీరియల్ జీ తెలుగుకి గాను అవార్డు గెలుచుకుంటున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్. సార్, కంగ్రాచులేషన్. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. థాంక్యూ. అండ్ ఇప్పుడు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా శివశంకర్ మాస్టర్ని కోరుకుంటున్నాము. ఎస్ శివశంకర్ సార్ 2 మాటలు ప్లీజ్. నమస్కారం అండి అందరికీ. నిజంగా నేను కళలు కూడా ఊహించుకోలేదు. టీవీ ద్వారా నేను ఒక ఆర్టిస్ట్గా గుర్తింపబడేది ఇట్స్ ఫస్ట్ టైం నా లైఫ్లో. అది పద్మమోహన అవార్డు నాకు ఇచ్చిన దానికి ఎన్నో అవార్డులు తీసుకున్నాను. సాంగ్ చేసి ఎన్నో వేల పిక్చర్లు చేశాను. అందులో నా డార్లింగ్ సుమన్ గారంటే నాకు నిండే ఇష్టం. ఆయనకు తెలుసు నాకు తెలుసు ఎంత ఇష్టమని. సో మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. ఆ రోజుల్లో నాకు సుమన్ గారు రికమెండ్ చేసేవారు, నాకు శివశంకర మాస్టర్ అయితే బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సో ఆయన పిలవండి. సో అట్లా నన్ను ప్రోత్సహించి ఈ స్టేజ్లో ఈరోజు నేను ఇంత స్థితిలో ఉన్నానంటే నేను చాలాసార్లు చెప్పుండాను. ఆయన విన్నారో వినలేదు. ఈరోజు ఆయన ముందు చెప్పడం నాకు చాలా గర్వకారంగా ఉంది. నాకు చాలా హెల్ప్ చేశారు. దానికి నేను నా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. డ్యాన్స్ మాస్టర్గా నేను ఎన్నో పిక్చర్లు చేసినా కూడా నేటికి టీవీ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞత. ఈ సంస్థకు నేను నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తర్వాత ఎంతమంది ఆర్టిస్టులకు వీళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉంది. డబ్బులు వెనక పెడుతుంటాయి కానీ వీళ్ళు ఇచ్చే ప్రోత్సాహం మాకు పెద్ద మా ఆయుష్ పోసుకుని మేము బాగా ఉంటామని వాళ్ళకు సంతోషంగా చెప్తున్నాను. అంత ప్రోత్సాహం ఉంది, అంత ఎనర్జీ ఉంది దీంట్లో. చాలా థ్యాంక్స్ అండి మీ సంస్థకి. అదే మాదిరి నా డైరెక్టర్, టీవీ డైరెక్టర్ గారు వరాంజనేయ గారికి, కలికిరాజు గారికి, పవన్ సాయి గారికి, జీ టీవీ వాళ్ళకి అందరికీ నేను పేరున కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీతో ఇంకొక విషయం నేను చెప్తున్నాను. మీ ముందుగా సాక్షి అండి, ఈయనతో నేను యాక్ట్ చేయాలని నేను చాలా రోజులు అడుగుతున్నాను. సో తప్పించుకోలేరు, ఖచ్చితంగా చేస్తానండి ఏదో క్యారెక్టర్ ఆయనతో పాటు. చాలా గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు, యాక్టర్గా కూడా నేషనల్ అవార్డు త్వరలోనే అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ అండ్ ది అవార్డ్ గోస్ టు గంగా బొంగ సీరియల్ కి గారు చంద్రిక గారు. హార్డీ కంగ్రాచులేషన్స్. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ ఇంటింటి గృహలక్ష్మి స్టార్ మాకి గారు. కెన్ వి హావ్ శంకర్ గారు ఆన్ స్టేజ్. టీవీ సీరియల్స్ డివిజన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అండ్ ది అవార్డ్ గోస్ టు అమ్మ కోసం సీరియల్ జెమిని టీవీ గాను విజయ్ యాదవ్ గారు. హార్డీ కంగ్రాచులేషన్స్. కెన్ వి హావ్ విజయ్ యాదవ్ గారు. I request you to speak few words, sir. 2 మైక్లు నువ్వేం చేసుకుంటావు లోబో? సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా యాదగిరి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి గ్యాదరింగ్ ఇంకా ఒక 2-3 ఇయర్స్ జరగదేమో అన్న
పరిస్థితిలో ఉన్నాం మేము. ఎందుకంటే ఒక ఆర్టిస్టులు ఇంతమంది గ్యాదరింగ్ చేస్తారు, ఈ అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతాయాక 4-5 ఇయర్స్ జరగకపోవచ్చు కోవిడ్ వల్ల అనుకున్నాం. కానీ అన్నయ్య గారు చాలా చాలా థ్యాంక్స్. ఇంత కోవిడ్లో కూడా మీరు ఇంత పెద్ద ఫంక్షన్ చేయడం అనేది చాలా ధన్యవాదాలు. మాలాంటి కళాకారులకు ఒక బూస్ట్, ఎనర్జీ బూస్టింగ్, ఒక కళాకారులకు ఉత్సాహం వస్తుంది. సో మీలాంటి వారు ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయాలని బుల్లితెర అనేది పెట్టినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ టెలివిజన్ యాక్టర్. సో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను టెలివిజన్ ఫెటర్నిటీ నుంచి ఉన్నాను. మా చాలామంది టీవీ పరిశ్రమ నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నయ్య. Thank you once again, sir. Hearty congratulations. Next category, that is Best Villain. Yes, Best Villain Male Award goes to Rajendra Garu from Maunaragam Star Ma TV. Hearty congratulations, Rajendra Garu. Can we have Rajendra Garu on stage? Maunaragam serial ki garu Star Ma nunchi Best Villain Male category lo award geluchukunటున్నారు Rajendra Garu. Hearty congratulations. Hearty congratulations, sir. హార్డ్లీ కంగ్రాచులేషన్. And రాజేంద్ర గారిని రెండు ముక్కలు రాజేంద్ర సార్ 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నీ అవార్డు తీసుకున్నాం, చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది నాకు. పద్మమోహన అవార్డ్స్ యాదగిరి గారు ఫోన్ చేసి నీకు బెస్ట్ విలన్ క్యారెక్టర్ అవార్డు ఇస్తున్నాము మౌన రాగానికంటే చాలా సంతోషపడ్డాను. ఈ అవార్డు కంటే ఆయన ఒక మాట అన్నారు, నాకు అది మరీ ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఏంటంటే ఒక అవార్డు సెలెక్ట్ చేసినప్పుడు మా ప్యానెల్లో కొంతమంది ఓటేస్తారు, కొంతమంది వేయరు, యావరేజ్ ఎవరికి వేస్తే వాళ్ళకి అవార్డు ఇస్తాం. కానీ మా ప్యానెల్ 9 మంది మీకే ఏకగ్రీవంగా మీకే ఓటేశారు అన్నారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇకపోతే ఈ అవార్డు నేను సుమన్ గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఆయనతో నేను 4-5 సినిమాలు ఆయన బ్రదర్గా కూడా చేయడం జరిగింది. చాలా ఇది ఇవాళ మర్చిపోని రోజు నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గారు. Thank you so much Rajendra Garu. Thank you so much sir. TV serial division లోనే నెక్స్ట్ బెస్ట్ కమెడియన్ మెయిల్ కళ్యాణ వైభవ్ సీరియల్ జీ తెలుగు గారు గెలుచుకుంటున్నారు సూర్యతేజ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సూర్యతేజ గారు కళ్యాణ వైభవ్ సీరియల్ లా ఆర్యా సార్ పక్క నుండి ఫుల్ టు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అందరికీ నమస్కారం అండి. కళ్యాణ వైభోగం చారి ఈ పాత్ర నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నిర్మాత కేవి శ్రీరామ్ గారికి, మా దర్శకుడు కృష్ణ గారికి, అలాగే నాతో మంచి మంచి సీన్లు చేయించిన మా పొట్లూరు రాంబాబు గారికి, మాటల రచయిత శ్రీ నా సానా మల్లికార్జున గారికి, అలాగే నా మిత్రుడు ప్రవీణ్ చంద్రకి, ఇంకా మా టీం మొత్తం అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు సుమన్ గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు ఆనందంగా ఉందండి. నా చిన్నతనంలో ఓ సినిమా చూసా, దేశంలో దొంగలు పడ్డారు. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం, మనిషి అర్థం తెలిసి ఉన్న మంచి మనసుకు స్వాగతం అని. ఆ మాటలు ఖచ్చితంగా ఆయనకు పూర్తిగా చెందుతాయండి. అలాంటి మంచి మంచి చేతుల మీదుగా నేను అవార్డు అందుకున్నాను. ఇంత గొప్ప ఫంక్షన్లో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి, ఈ అవార్డు అందుకునే అవకాశాన్ని ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసినటువంటి మన బుల్లితెర అవార్డ్స్, పెద్ద పండుగ అవార్డ్స్, పద్మమోహన అవార్డ్స్ జ్యూరీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యాదగిరి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి. పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ కమెడియన్ ఫీమేల్ స్వప్న ఫర్ నాగభైరవి జీ తెలుగు. Here we go. Swapna Garu, please welcome on the stage. సో ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 2 ముక్కలు మాట్లాడతాను. సో ఇప్పటివరకు కమీడియన్ అంటే
బెస్ట్ మెయిల్స్ ఉన్నారు. ఫీమేల్లో ఒక 5 సంవత్సరాల నుంచి కొడుతున్నాను. ఈ ఇయర్ నాగభైరవి సీరియల్కి ఫస్ట్ అవార్డు ఇది నాది. సో మా వరా సార్ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ద సేమ్ టైం మా జీ తెలుగుకి, అట్ ద సేమ్ టైం మా అనురాధ మ్యామ్కి, కల్కి గారికి, మా హోల్ టీమ్ అందరికీ స్పెషల్లీ బుల్లిదెర అవార్డ్స్ అని ఇస్తున్నారు యాదగిరి సార్. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. సో మరి నాలాంటి ఆర్టిస్ట్ని ఇంకా చాలామందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోబో. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇగో నీ మాటలకైతే మస్తు ఫిదా అయితే అబ్బా. మస్తు మాట్లాడుతావు. నాకు కూడా మస్తు మాట్లాడాలని ఉంది, కానీ మస్తు సేపు అయింది కదా వచ్చి ఇక మాట్లాడా. నో యు ఆర్ హియర్, అదే చాలు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. గ్రేట్ డే. పద్మమోహన ఎక్సలెన్స్ అవార్డ్స్. ఎస్, ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టు ఈసారి ఎక్స్క్లూజివ్గా, ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈ ఇయర్ అందరినీ ఎంతగా ఎంటర్టైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. అందులో టాప్ 5గా నిలిచిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి పద్మమోహన అవార్డ్స్ జ్యూరీ అంతా కూడా, టీం అంతా కూడా అనుకున్నారు. బిగ్ బాస్ 4 ఎంత సెన్సేషన్ అయిందో ఇప్పుడు ఈ పేరు చెప్తే ఈ పేరు కూడా అంతే సెన్సేషన్ అయింది. బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అవ్వకపోయినా బయటికి వచ్చిన తర్వాత మాత్రం అందరి అభిమానుల దృష్టి ఈయనపైనే ఉంది. ఎస్, రియల్ విన్నర్ గా అందరి అభిమానాన్ని సొంతం చేసుకొని త్వరలోనే సూపర్ హిట్ మూవీస్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నటువంటి బిగ్ బాస్ రన్నర్ అప్ అఖిల్ సార్తో. Here comes Akhil. అఖిల్ బాయ్, ఇక్కడికి వచ్చినాం, చాలా హ్యాపీ డార్లింగ్. హౌ ఆర్ యు ఫీలింగ్? అట్మాస్ఫియర్ ఎట్లుంది? పద్మమోహన్ అవార్డ్ 38th anniversary. హియర్ వి గో. అన్న మాట్లాడొచ్చా? 100%. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పద్మమోహన్ అవార్డ్. నాకు ఫస్ట్ కాల్ రాగానే ఐ లిటరలీ ఫెల్ట్ సో గుడ్ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్. సో I'm really so glad and honored to take this award, and I especially want to dedicate this award to my parents and especially nannu support chesina audience andarki, Akhilians ki. I just want to dedicate this award. Thank you so much for one and all who supported me. Naku ye support lekapena you proved it that we are there for you and still supporting me. Inka bayitiki vachin tarvata kuda ade freshness undi naku, ఎక్కడ తగ్గలేదు సపోర్ట్ అనేది. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గలేదు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దిస్ అవార్డ్ అండ్ ఫర్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ అవార్డ్ అండ్ ఐఎమ్ రియలీ హానర్డ్ నేను సుమన్ గారి చేతి మీద తీసుకున్న ఈ అవార్డ్. ఐఎమ్ రియలీ సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అఖిల్, ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యావు అండ్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు యువర్ హోమ్. సో ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ అవార్డ్ తీసుకోవడం, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ రియలీ ఫీలింగ్ గుడ్ బికాస్ ఇంతమందిని ఒకటేసారి చూస్తున్నా నేను. సో మా ఇంట్లో ఇంతమంది రాలేరు అండ్ ది క్రేజ్ స్టిల్ ఐ హ్యావ్ అండ్ ది పీపుల్ ఈస్ లైక్ ఎంకరేజింగ్ మీ. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకుంటున్నా. ఇంకా ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మచ్. ఐఎమ్ హ్యాపీ. అఖిల్ ఒక మాట నాకు ఇవా. ఇప్పుడు మాట్లాడు బ్రో. పద్మమోహన్ అవార్డ్స్ అయితే ఎవ్రీ ఇయర్ నువ్వు వస్తావని మా సార్కి మాట అయ్యి, అదే చాలు నాకు కోట్ల ఆస్తి. డెఫినెట్లీ ఇఫ్ నేను డిజర్వింగ్ అంటే ఐ డెఫినెట్లీ కమ్. That's lovable word. All right, Akhil, as you mentioned, ఈ award ని మీ mom and dad కి, మీ parents కి dedicate చేయాలనుకుంటున్నా. I hope మీ mom and dad ఉన్నారు కాబట్టి can we have Akhil's mom and dad to please join us on stage because it's a special moment for Akhil Sarthak alage Akhil fans andarki kuda. So can we have Akhil's mom and dad to please join us on stage? Ladies and gentlemen, please join your hands together for the lovely couple. Super.
సో వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నథింగ్, మనం ఏది కూడా అచీవ్ చేయలేము. అలాగే బిగ్ బాస్ హౌస్లో 105 days లోపల కష్టపడుతుంటే బయట కష్టపడింది మాత్రం ఖచ్చితంగా అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ వాళ్ళ మామ్ అండ్ డాడీ చెప్పాలా. గివ్ ఇట్ అప్ ఫర్ నాగేంద్ర గారు అండ్ దుర్గా గారు. సో ఎస్ దే యు గో. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతారా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్? ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. దిస్ Thank మస్ట్ you. బి a definitely a special moment for Akhil and her and his parents. Yes. Thank you so much. Thank you very much for joining us. Thank you so much. Thank you, Akhil. Thank you, Akhil. Thank you so much, darling. Have a great day. Yes. Best debut hero for the serial Maunaragam star boss Shiv Kumar alias Ankit. Can we have you on stage please? Shiv Kumar Ankit. Best debut hero Shiv Kumar alias Ankit for the serial Maunaragam. Heartily welcome. Congratulations, my brother. Congratulations. Yes. Here we go. Hearty congratulations to my brother, each and everybody here. Thanks for your all time. Okay, Anna, Anna, come here. Oh, Saru. Oh, hero. Ikkada randi Anna. Anna, Anna. I request Priyanka Jain to come on stage. ప్లీజ్ ఎలాగో వచ్చారు కాబట్టి హీరో గారు హీరోయిన్ గారు స్టేజ్ మీద కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ప్లీజ్. ఈరోజు అమలు మాట్లాడుతుంది. వావ్ Wow, this is a couple on Lovely to see the lovely hero heroine on stage. ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా అన్న 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 అవార్డు తీసుకొని వెళ్ళిపోతావు, మాట్లాడావు అన్న. మా లేదు, పద్మమోహన్ అవార్డు 30 years యానివర్సరీ చేస్తున్నావు. మా పక్కన మా గౌడ్ సాబ్ ఉన్నారు. షో గురించి ఏం మాట్లాడావు అన్న నువ్వు? వాట్ అన్న? నిజంగానే మాటలు రావు, నీకు తెలీదా లోబో? ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీరో భయ్యా. క్యారవాన్లోనే మాట్లాడుతుంది, స్టేజ్ పైన మాట్లాడదు. దట్ సౌండ్స్ గ్రేట్. అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 72nd రిపబ్లిక్ డే టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. ఇది నా ఫస్ట్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు మై మౌనరాగం ఫ్యాన్స్. వాళ్ళ సపోర్ట్ వల్లే, వాళ్ళ లవ్ వల్లే నాకు ఈ అవార్డు దొరికింది. కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అండ్ నా వేరే ప్రాజెక్ట్ని కూడా సపోర్ట్ చేయండి. ఐ ఆల్వేస్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and congratulations once again. Priyanka, we request you to speak few words. నమస్తే. ప్రియాంకాస్ వాయిస్ మేము వింటున్నాము. నమస్తే అందరికీ. ఒక పెద్ద 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 ప్రణామం. ఎందుకంటే ఇంత ఇంత బాగా చూస్తున్నారు మౌనరాగం నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడను అని నమ్మేశారు, నిజంగానే అమ్మాయికి మాటలు రావు అని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ నాకు ఈ మౌనరాగం నా లైఫ్లో వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ such a beautiful pair to me. Beautiful Ankit to Amalu. Congratulations again. And మా ప్రోగ్రామ్స్ని చూస్తూ ఉండండి. యాదగిరి సార్ లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది, ఈ ఇయర్ ఈయనకు వచ్చింది. అండ్ వీ హోప్ దట్ మీరు ఇంతనే ప్రోత్సహిస్తూ ఉంటారు అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. I want to call my mother on the stage, please. Oh, Ma, that's please come. sweet. Oh, please. This is all because of my mother. That's great. నాకు అమ్మగారు స్టేజ్ లో రావాలమ్మా. బికాస్ ఆఫ్ మై This is- అమ్మ this సపోర్ట్ is- వల్ల నేను ఇక్కడ దాకా వచ్చా. సో నా అమ్మ ప్రేమ వల్ల నాకు ఇది దొరికింది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు గివ్ దిస్ అవార్డ్ టు మై మదర్. ప్లీజ్ కమ్మా. అండ్ మై అమ్మమ్మ ఆల్సో. అమ్మమ్మతో మాట్లాడాలంటే నాకు పైలే ఒక That's a very That's sweet, so great. sweet gesture. కోట్ల ఆస్తి పెడితే కూడా ఈ సంతోషం రాదు కాజోల్, గుర్తు పెట్టుకో. Exactly. I believe this. Thank you so much, brother. Thank you so much, my brother. Lots of love to you. Chase up. Thank you, Andy. Thank you so much. Congratulations. Amma, thank you so much, Amma. Oh, Amma, thank you. And now let's move on to the next category, that is YouTube Awards 2020. YouTuber?
యా యూట్యూబ్ ఎంత సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు. యు నో వాట్, యూట్యూబ్ అవార్డ్స్ లో ఈసారి యూట్యూబ్ అవార్డ్స్ వచ్చేసి ఎవరు గెలుచుకుంటున్నారో చెప్తాము. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ నామినేషన్స్ లో దీంట్లో ఇద్దరు రాబోతున్నారు. చేతు కూడా రాబోతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నెక్స్ట్ టైం నా పేరు కూడా వస్తుంది, నాకు అవార్డు ఇవ్వండి అని అడుగుతున్నా అంతే సింపుల్ గా. ఓకే, రైట్ నౌ యూట్యూబ్ అవార్డ్స్ 2020 రైట్ నౌ. ఎస్, బెస్ట్ పర్ఫార్మర్ మేల్ అందరికి చాలా ఫేవరెట్, మిలియన్ వ్యూస్ తో దూసుకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎస్, ఎవ్రీవన్స్ హార్ట్ థ్రోబ్, ఎవ్రీవన్స్ ఫేవరెట్ షణ్ముఖ్ జశ్వంత్. Number 1 channel and views of this. Shanmukh, over to you. How do you feel? ఎలా అనిపిస్తుంది? What do you want to say? కొత్తగా ఉంది అంతా, ఫస్ట్ టైం కదా ఇలా అవార్డు తీసుకోవడం, ఇలా జనాలందరినీ ఎన్ని మందిని కలడం. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పద్మమోహన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బ్లెస్సింగ్ మీ నుంచి తీసుకోవడం. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ. మీ మూవీస్ చూస్తూ పెరిగాం. సో ఫస్ట్గా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఫస్ట్లీ టు సాఫ్ట్వేర్ డెవలపర్ టీమ్. ఎందుకంటే టీం మొత్తం చేయకపోతే నా ఒకడికి అంటే నో, ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ దిస్. టీం అందరికీ అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. అసలు యూట్యూబ్లోని ఎన్ని వ్యూస్ వస్తాయని ఫస్ట్ టైం మీరు కూడా ప్రూవ్ చేశారు దట్ దెర్ ఇస్ దిస్ స్కేల్ అని. సో అండ్ వైష్ణవి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ part of software developer. Yes, ఎలాగో వైష్ణవి అన్నావు కాబట్టి let's call upon stage Vaishnavi Chaitanya, the best performer female in YouTube category software developer on stage. Hari, congratulations Vaishnavi Chaitanya, best performer. Yes. తప్పదుగా. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడ స్పెండ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ యూ గైస్ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకేం చెప్పాలో తెలీదు. సో కంగ్రాచులేషన్స్. ఇంకా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి, ఎన్నో వెబ్ సిరీస్ రావాలి అండ్ త్వరలోనే సినిమాల్లో కూడా వెళ్ళి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. అరే ఏంట్రా ఇది, ఇట్లా ఒక్క మాట మాట్లాడితే ఎట్లా ఇద్దరు కలిసి ఇంకొంచెం ఏమన్నా. ఓకే, ఇంత సూపర్ సక్సెస్ అయింది. అసలు అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి? బికాస్ ఇప్పటిదాకా తెలుగు యూట్యూబర్స్ ఎవరికి కూడా రానటువంటి వ్యూస్ మీరు సంపాదించారు. ఇమ్మీడియట్గా ఇట్లా పెట్టిన 1 hourలోనే మిలియన్ వ్యూస్ అండ్ 25 million 30 million అట్లాగా. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది. వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా, కానీ మనం అది జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ అంత ఇంత సపోర్ట్ చేస్తారు, ఇంత రెస్పాండ్ అవుతారు అని. బట్ రెస్పాండ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ కంటెంట్ అండ్ ఆ జర్నీ, ఆర్ కెమిస్ట్రీ, మెయిన్గా మీ కెమిస్ట్రీ, యా, ఫిజిక్స్, సోషల్, బయోపిక్స్. సో ఎస్, వీటన్ని వల్ల ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతుండంటే ఈసారి కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. హలో, మా ఫ్యామిలీ ఎట్లా నేను మార్కులు తెచ్చుకోవాలి, ఎట్లా వ్యూవర్స్ పెంచుకోవాలి, ఇవన్నీ అడుగుతుండు. నువ్వు చెప్పకు షణ్ముఖ్, నువ్వు మైక్ తీసుకో ఒకసారి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. నోవో, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రా.
డార్లింగ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? వన్ వర్డ్. పద్మమోహన్ అవార్డ్స్ 30th యానివర్సరీ, ఈ బ్యాక్గ్రౌండ్ మాహోల్ ఎట్లా ఉంది అది చెప్పు. అరే ఏంట్రా ఇది అన్నట్టు ఉంది నా మూమెంట్ అయితే. సూపర్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Here we థ్యాంక్ యూ go. వెరీ మచ్ వైష్ణవి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much and once again congratulations. Alright, once again బుల్లితెర పెద్ద పండుగ ప్రెస్టీజియస్ 10th annual పద్మమోహన టీవీ అవార్డ్స్ 30th సెలబ్రేషన్స్ సూపర్ సక్సెస్ఫుల్గా జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాగే ప్రతి ఇయర్ కూడా టెలివిజన్ ఇండస్ట్రీకి, మూవీ ఇండస్ట్రీకి అవార్డ్స్ ఇస్తూ ఉంటాము. సో టెలివిజన్ ఇండస్ట్రీ ఎంటర్టైనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా హీరో సుమన్ గారికి, శ్రీ కోలేటి దామోదర్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరపడానికి కారకులైన మా స్పాన్సర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా మిత్రులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరో మంచి కార్యక్రమంతో మనమందరం కలుద్దాం. థ్యాంక్ యూ. Thank you so much, Vikrant. Give it up for Vikrant and Monica. Vikrant and Monica are the super backbone of పద్మమోహన అవార్డ్స్. సో చాలా చక్కగా ప్రతిసారి ఐ విల్ డెఫినెట్లీ మెన్షన్ దేర్ నేమ్ బికాజ్ వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళ అమేజింగ్ ఆర్గనైజింగ్ అంత రేంజ్లో ఉంటుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ యాంకర్స్ లోబో, చైతు అండ్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్ షో టునైట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దయచేసి అందరూ డిన్నర్ చేసి వెళ్ళండి. అందరినీ కూడా డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ అవార్డ్స్ సెట్ ఆఫ్ అవార్డ్స్ నెక్స్ట్ ఈవెంట్లో కలుసుకుందాం. Until then, have a safe drive, have a good night. Thank you once again for joining us, ladies and gentlemen. Good night. హాయ్, నా పేరు షణ్ముఖ్ జశ్వంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా. Good evening everyone. Please do subscribe to Pads Media. Hello everyone, and this is your Rahul Sipliganj. Please do subscribe Pats Media. Thank you. Hi, this is Akhil Sathak. Please subscribe Pats Media. Hi everyone, please subscribe to Pats Media. Please subscribe to Pats Media. Thank you. టు ప్యాట్స్ మీడియా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్యాట్స్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.